మన చుట్టూ ఎన్నో అద్భుతమైన ఆలయాలు ఉన్నాయి. ఎన్నో అద్భుతమైన ఆలయాలకు మన ప్రాంతం వేదిక. తెలుగు రాష్ట్రాలలో అనేక ఆలయాలు ఇప్పటికీ అంతుపట్టని రహస్యాలతో సందర్శకులకు మైమరిపింపజేస్తున్నాయి. నల్గొండ జిల్లా కేంద్రానికి సమీపంలోని పానగల్ ప్రాంతంలో ఛాయా సోమేశ్వర ఆలయం కూడా ఎన్నో విశేషాల సమాహారం. ఇక్కడ ఆలయ గర్భగుడిలో ఎప్పుడూ నిశ్చలంగా ఓ ఆకారంలో నీడ గర్భగుడిలో కనిపిస్తుంది. ఈ ఎక్కడి నుంచి వస్తుంది ఈ నీడ అనేది ఎవరికీ అంతుపట్టని విషయం. ఇది ఎలా వస్తుంది, ఏ ప్రాంతం నుంచి వస్తుంది అనేది ఇప్పటిదాకా ఎవరూ గుర్తించలేకపోయారు. సైన్స్కు కూడా అందని పరిజ్ఞానంతో ఆనాడు మన పూర్వీకులు నిర్మించటం విశేషం. సూర్యుడి గమనంలో మార్పు ఉన్నా కూడా ఆ నీడలో మార్పు రాదు. తూర్పు ముఖంగా ఉన్న గర్భగృహం మధ్య నిరంతరం కదలకుండా ఉండే ఆ ఛాయను మనం శివాలయంలో వీక్షించవచ్చు. శివలింగంపై ఆ ఛాయ ఎప్పుడూ కప్పబడి ఉంటుంది. ఈ ఛాయ కారణంగానే ఈ దేవాలయానికి ఛాయా సోమేశ్వర స్వామి ఆలయం అనే పేరు వచ్చింది. ఈ ఆలయం 11వ లేదా 12వ శతాబ్దానికి చెందినదిగా పురాతత్వ శాస్త్రవేత్తలు మనకు తెలియజేస్తున్నారు. ఛాయా సోమేశ్వర ఆలయం కాకతీయుల కాలం నాటి శిల్పకళా సంపదకు ప్రతీకగా చెప్పుకోవచ్చు. దేవాలయాన్ని కుందూరు చోళులు కాలంలో నిర్మితమైంది. ఇక్కడ లభించిన అనేక శాసనాలను బట్టి ఇది క్రీస్తు శకం 1290లో కాకతీయ ప్రభుత్వం ప్రతాపరుద్రుడి పేరు మీద ఉంది. ఆలయాన్ని పూర్తిగా రాళ్లతో నిర్మించటం విశేషం. పశ్చిమ చాళుక్యులు, కుందూరు చోళులు, కాకతీయుల కళాతృష్ణకు నిదర్శనంగా ఛాయా సోమేశ్వర ఆలయం నిలిచింది. మధ్యయుగపు ఛాయలతో శిల్పకళా నైపుణ్యానికి ప్రతీకగా నల్లరాతితో చెక్కిన శిల్ప కళాకృతులతో ఈ ఆలయం నిండి ఉంటుంది. భూకంపాల వంటి ఎలాంటి ఉపద్రవాలు వచ్చినా ఈ ఆలయం చెక్కు చెదరదు. ఆలయానికి తూర్పు, పడమర, ఉత్తర దిశల్లో 3 గర్భగుడులు ఉన్నాయి. ఈ గర్భగుడులు సైతం ఒకే నిర్మాణ రీతిలో ఉన్నప్పటికీ కేవలం తూర్పు వైపునకు ఉన్న గర్భగుడిలో మాత్రమే ఏక నిశ్చల ఛాయ కనిపిస్తుంది. ఛాయా సోమేశ్వర ఆలయంలో వాస్తుపరంగా అద్భుతమని చరిత్రకారులు చెప్తుంటారు. ఛాయా సోమేశ్వర ఆలయం త్రికూట ఆలయంగా ప్రసిద్ధి. గర్భగుడిలో శివలింగం మీద నిరంతరం ఏర్పడే ఛాయ ఏ వస్తువుదన్న విషయం ఇప్పటికీ అంతుపట్టని రహస్యంగానే ఉండిపోయింది. ఒకప్పుడు వేద ఘోషతో అలరించిన ప్రాంతం రాజసం ఉట్టుపడే నాటి త్రికూట ఛాయా సోమేశ్వర ఆలయం కొన్నాళ్ళు మరుగున పడిపోయింది. ఎవరూ పట్టించుకోలేదు. 2004లో అప్పటి ప్రభుత్వం, పురావస్తు శాఖ, దేవాదాయ శాఖల సహకారంతో ఆలయ పాలక వర్గాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ఇప్పుడు నిత్యం దీపారాధనతో, పూజాకృతువులతో అంగరంగ వైభవంగా నడుస్తుంది. ఈ ఆలయానికి చుట్టూ ఎంతో ప్రసిద్ధి చెందిన ప్రాంతాలు కనిపిస్తాయి. ఇక్కడ శివలింగాలకి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఇక్కడ ఛాయా సోమేశ్వరునికి ఏది కోరుకున్నా తప్పనిసరిగా జరుగుతుందని, నాటి రాజులు సైతం స్వామి అనుగ్రహాన్ని పొంది ఉన్నతమైన స్థానానికి చేరుకున్నారనేది ఇక్కడ స్థల పురాణం ద్వారా చేరుతుంది. మహాశివరాత్రి వేళ యజ్ఞాలు, మహాన్యాస సంపూర్ణ రుద్రాభిషేకాలు, కళ్యాణం, అగ్నిగుండాలు, తెప్పోత్సవాలు ఇలాంటివి ఎన్నో జరుగుతుంటాయి. ఆలయంలో కాలభైరవ, కాళికామాత, అభయాంజనేయ స్వామి, నటరాజస్వామి, రాజరాజేశ్వరి అమ్మవారు, లక్ష్మీదేవి, నందీశ్వరులు వంటి విగ్రహాలను కూడా మనకు కనిపిస్తాయి. శివుడికి సంబంధించి అనేక ఆలయాలు మనకి ఇక్కడ కనిపిస్తుంటాయి. ఈ శివలింగం ఎంతో విశిష్టమైంది, కన్నుల పండుగగా ఉంటుంది. ఇలా ఎన్నో విగ్రహాలు, శిల్పాలు మనకి ఆలయంలో కనిపిస్తాయి. ఇక్కడని శివుణ్ణి ఆరాధించాలంటే ఎంతో పుణ్యం చేసుకొని ఉండాలి. ఇక్కడ శివారాధన మహాశ్రేష్టమైనది. శివుడికి పూజించిన వారికి ఇక్కడ ఎలాంటి దోషాలున్నా తొలగిపోతాయి. ఇక్కడ నంది చాలా విశిష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా ఇక్కడ మనకి కాలభైరవుడిని, గణేశుడిని మనం ప్రత్యేకంగా చూడవచ్చు. గణేశుడు కూడా విశేషంగా మనకి కనిపిస్తాడు. అలాగే ఆలయంకి పక్కనే
మరో శివాలయం కనిపిస్తుంది. ఆ శివాలయంలో కూడా శివలింగం ఎంతో విశేషంగా కనిపిస్తుంది. ఈ శివలింగ దర్శనం కూడా ఎంతో శ్రేష్టమైనది. చుట్టూ ఎన్నో శివలింగాలు స్థాపించబడి ఉన్నాయి. ప్రతి దానికి ఒక్కో కథ ఉంది. ఇంతటి విశిష్టమైన ఆలయాన్ని మరి మనకి ఎంతో దూరంలో లేదు. హైదరాబాద్కి అత్యంత సమీపంలో ఉంది. యాదగిరిగుట్ట వెళ్ళిన వారు ప్రతి ఒక్కరూ ఈ ఆలయాన్ని సందర్శించవచ్చు. ఇంతటి విశిష్టమైన ఆలయాన్ని సందర్శించాలంటే మనకి పూర్వజన్మ సుకృతం ఉండాలి. ఆ ఛాయా సోమేశ్వరుడి అనుగ్రహం ఉండాలి. ఛాయా సోమేశ్వరుడు విగ్రహం తప్పనిసరిగా చూడాల్సింది. ఈ ఆలయంలోని మహిమల్ని చూడాలంటే తప్పనిసరిగా ఈ ఆలయాన్ని సందర్శించవచ్చు. హైదరాబాద్కి చాలా దగ్గరగా ఉండే ఈ ప్రాంతాన్ని సందర్శించడానికి నిత్యం భక్తులు వస్తూ ఉంటారు. కాకపోతే ఇది యాదాద్రి అంత పాపులర్ కాకపోవటం, అలాగే తక్కువగా వెళ్ళటం జరుగుతూ ఉంటుంది. వెళ్ళిన ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా స్వామి అనుగ్రహాన్ని చూసి సంతోషపడతారు. అంత గొప్ప ఆలయాన్ని మీరు సందర్శించి ఆ స్వామి అనుగ్రహాన్ని పొందండి. ఈ విశిష్టమైన ఛాయా సోమేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించిన వారు తప్పనిసరిగా ఓ గొప్ప అనుభూతిని పొందుతారనటంలో ఎలాంటి సందేహం లేదు. ఇలాంటి మరెన్నో అద్భుతమైన వీడియోల్ని మీకు అందించేందుకు భక్తి9 ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. భక్తి9ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీకు ఎప్పటికప్పుడు భక్తికి సంబంధించిన అనేక ఆలయాలను చూపించడమే కాకుండా భక్తికి సంబంధించిన అన్ని విశేషాలను మీకు అందిస్తుంది. తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి.